వెల్కమ్ టు నరేష్ అకాడమీ. టాపిక్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే అనారోగ్య కారణాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా వరల్డ్ నో టొబాకో డే నిర్వహిస్తారు. సిగరెట్లు, చుట్టలు, బీడీలు, గుట్కా, ఖైనీ, జర్దా మొదలైనవన్నీ పొగాకు ఉత్పత్తులే. ఇందులో ఉండే నికోటిన్ వదల్లేని అలవాటుగా మారి మానవులను వ్యసనపరులను చేస్తుంది. ధూమపానం ప్రభావం ఊపిరితిత్తులపై నేరుగా పడుతుంది. అంతేకాక గుండె సంబంధిత జబ్బులు, సంతానలేమి సమస్యలు, వివిధ క్యాన్సర్లకు ఇదే మూలం. ఈ దుష్ప్రభావాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం పొగాకు వినియోగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో సుమారు 13 లక్షల మంది నేరుగా ధూమపానం చేయకపోయినా గాలిలోని పొగ పీల్చడం వల్ల చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పొగాకును వినియోగిస్తుండగా వారిలో 80% ప్రజలు అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారు. 2025లో పొగాకు ఉత్పత్తి, వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు WHO పేర్కొంది. మొదటి ర్యాంక్లో చైనా ఉంది. భారత్లో 15 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 26.7 కోట్ల మంది పొగాకును ఉపయోగిస్తుండగా దీనివల్ల ఏటా సుమారు 13.5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం: పొగాకు వాడకం వల్ల సంభవించే మరణాలు, వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలని WHO భావించింది. దీనికి అనుగుణంగా 1987లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరపాలని తీర్మానించింది. 1988 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: అన్మాస్కింగ్ ద అపీల్, ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ ఓన్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్.